మా ఢిల్లీ ప్రతినిధి రాజు మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ ప్రధానంగా చూసుకుంటే పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజ్యసభలో మణిపూర్ అంశంపై చర్చించేందుకు 2 గంటలకు సమయం ఇచ్చారు చైర్మన్. అయితే 176 పైన చర్చలు జరపడానికి కేంద్రం, అలాగే 267 పై మాత్రమే చర్చలు జరపాలని ఇక విపక్షాలు పట్టు బిగుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక విపక్షాల ఆందోళనతో రాజ్యసభ వాయిదా పడింది. లోక్సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మణిపూర్పై పట్టుబడిన ముందు నుంచి కూడా ఇండియా కూటమి ఏర్పడిన తర్వాత కూడా ప్రధానంగా ఏదైతే ఈ అంశం కనిపిస్తూ ఉందో అక్కడ ఉన్నటువంటి మహిళలు వీడియో బయటకు వచ్చిన తర్వాత ఒక వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి, దానిపై ప్రధానంగా పట్టుబట్టినటువంటి పరిస్థితి, బీజేపీపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. దీనికి ప్రతిస్పందనగా ప్రధాని స్పందించాలని కూడా గతంలో చెప్పినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ఎలా చూడొచ్చు అంటారు రాజ్? రాజశేఖర్ మణిపూర్ అంశం ఏదైతే ఉందో ఇప్పటికీ కూడా పార్లమెంటు ఉభయ సభల్ని దద్దరిల్లేలా చేస్తుంది. ఇప్పటి వరకు కూడా 2 ఉభయ సభలు కూడా మళ్ళీ 2 గంటలకు వాయిదా పడ్డాయి. ఇక్కడ ఒక విషయం గమనిస్తే ఈసారి మాత్రం చర్చకు కొంతవరకు ఆమోదించారు. ఈ రోజు 2 గంటల తర్వాత స్వల్పకాలిక చర్చ. నిజానికి రూల్ నెంబర్ 176 ప్రకారం కేంద్రం అంగీకరిస్తుంది, కానీ రూల్ నెంబర్ 276 ప్రకారం ఖచ్చితంగా చర్చ జరగాలని కోరుతుంది. వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఒకటి స్వల్పకాలిక చర్చ, కేవలం కొద్దిసేపు మాత్రమే ఆ చర్చకు అంగీకరిస్తారు. పార్లమెంట్ సమయం ముగిస్తే ఆ చర్చ అంతటితో సమాప్తం అవుతుంది. కానీ దీర్ఘకాలిక చర్చలో దానికి ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ జరుగుతుంది. అందరికీ మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ప్రతి పార్టీ తరఫున కూడా అభిప్రాయం వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. కానీ కేంద్రం ఈ విషయంలో మాత్రం తప్పించుకుంటుంది అనడానికి ఇది చాలా స్పష్టమైనటువంటి నిదర్శనం. మీరు ఓవరాల్ గా మాత్రం ఈ అంశాన్ని పూర్తిగా తానే హ్యాండిల్ చేస్తామనే విధంగా ప్రవర్తిస్తుంది. ఎందుకంటే ఈ రోజు కనుక మనం గమనిస్తే ఇన్ని రోజుల నుండి, అంటే పార్లమెంటు మొదలైనప్పటి నుండి కూడా మణిపూర్ అంశమే ప్రతిరోజు చర్చగా వస్తుంది. ఒకవేళ ముఖ్యమైన బిల్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అంశాన్ని నిజానికి మొదటి రోజే పూర్తి చేయాల్సి ఉండేది. కానీ ఇప్పటికీ కూడా అది కేవలం తాము మాత్రమే హ్యాండిల్ చేస్తామనే ధోరణిలో కేంద్రం వెళ్ళడం ఇలా ప్రతిపక్షాలకు ఆగ్రహం తెప్పిస్తుంది. మరోవైపు ప్రధాని మాట్లాడడానికి ఇప్పటికే అవిశ్వాసాన్ని కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రధాని ఏం మాట్లాడతారు, ఇప్పటివరకున్న ఇన్పుట్స్ ఏంటి, ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టారు, రానున్న రోజుల్లో ఏం చేయబోతున్నారు, అక్కడున్న సీఎం పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా చర్చించాల్సింది. ప్రధాని మరి దీంట్లో ఎవరైనా ఇస్తారా ఇవ్వరా అనేది తెలియాల్సిందే. ప్రతిరోజు కూడా ఇండియా కూటమి నేతలు ఇక్కడ మీట్ అవుతున్నారు. అలాగే ప్రతిరోజు కూడా దానికి సంబంధించిన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా తన ఎంపీలతో ఈ రోజు కూడా విద్యార్థుల నిరసన తెలిపింది. అందరూ కూడా ఏకమైనటువంటి నేపథ్యంలో ముందుకు వచ్చి ఆన్సర్ ఇవ్వాల్సినటువంటి కేంద్రం మాత్రం దీని నుండి వెనకాడుతుంది. ఇంకా ఏకంగా సుప్రీంకోర్టు తలుపు తట్టినటువంటి నేపథ్యంలో బాధితులు సుప్రీంకోర్టు నుండి ఎలాంటి స్పందన వస్తుందో కూడా చూడాల్సింది. ఖచ్చితంగా ప్రకటన అంటే దానికి సంబంధించి పూర్తి స్థాయి వివరణ ఇవ్వాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా కేంద్రం ఇరకాటంలో పడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దీర్ఘకాలిక చర్చకు మాత్రం ప్రస్తుతానికి అనుమతించే సిచ్యువేషన్ మాత్రం రాజు, ఒకటి విపక్షాల ఆందోళనతో వాయిదా పడినటువంటి రాజ్యసభకు సంబంధించి ఎప్పుడు ప్రారంభమయ్యే అవకాశం ఉంది, ఏమైనా తెలిపినటువంటి పరిస్థితి ఉందా స్పీకర్? 2 గంటలకు మళ్ళీ ప్రారంభం కానుంది నిజానికి. కానీ ఇక్కడ పరిస్థితిని మనం అబ్జర్వ్ చేస్తే ఈ అంశాన్ని ఇక్కడితో ముగించేసి ఇతర బిల్స్, ఇప్పుడు నిజానికి ఢిల్లీ పాలనాధికారుల బిల్ ఏదైతే ఉందో అది ఎమర్జెన్సీ అయితే కాదు. ఎందుకంటే కేవలం అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్లు వారిపై అధికారం చెలాయించడానికి కేంద్రం ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఢిల్లీ గవర్నమెంట్ కు ఉన్నటువంటి ట్రాన్స్ఫర్లకు సంబంధించి హక్కులు కానీ ఇవన్నీ కూడా, అంటే ఏవైతే అధికారాలు ఉన్నాయో అవన్నీ కేంద్రం చేతిలోకి వెళ్ళిపోతాయి. ఆటోమేటిక్ గా అప్పుడు ఢిల్లీ పరిపాలన కూడా నేరుగా జోక్యం చేసుకున్న విధంగా అవుతుంది. అంత ఇంపార్టెంట్ ఇష్యూ కానటువంటి ఆర్డినెన్స్ బిల్లుకి సంబంధించి విపక్షాలను కన్ఫ్యూజ్ చేస్తూ దాన్ని ప్రవేశపెట్టే యోచనలో ఉన్నటువంటి కేంద్రం ఎందుకు మణిపూర్ అంశాన్ని చర్చించడం లేదు అనే విషయంపై ఇక్కడ ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అంటే మొదటి నుండి కూడా వారు ఆరోపిస్తున్నట్టుగా ప్రభుత్వాలను కూల్చే పనులు పడడం, ప్రభుత్వాలను బెదిరించే పనులు పడడం, అక్కడ ఉన్నటువంటి నాయకులు బెదిరించే పనులు పడడం తప్ప నిజంగా ఒక ఇష్యూని సాల్వ్ చేయాలనే ఉద్దేశం కేంద్రానికి లేదంటూ మీరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ సరైన సమయం ఇచ్చినట్లయితే, దీర్ఘకాలిక చర్చ జరిపినట్లయితే ఈ ఇష్యూ ఇంతవరకు కాదు, ఇలాంటి సంఘటనలు రిపీట్ కాకుండా కూడా నివారించవచ్చని ఇండియా కూటమి నేతలు కోరుతున్నారు. సమావేశం మొదలైన తర్వాత చూడాలి ఎవరి వెర్షన్ ఎలా ఉంటుంది, అలాగే దాన్ని ఏ రకంగా చైర్మన్ స్వీకరిస్తారు, ఇలాంటి సలహాలు సూచనలు ఇస్తారు అనేది చూడాల్సింది రాజశేఖర్.
అంటే ఇరకాటంలో పెట్టినటువంటి మణిపూర్ అంశం ఏదైతే ఉందో, అంటే ప్రధానంగా 2 గంటల తర్వాత సమయం ఇచ్చినటువంటి చైర్మన్ ఏదైతే ఉందో, ఇప్పుడు అంటే బిల్లుకు సంబంధించినటువంటి ఇష్యూ పైన కొనసాగే అవకాశం ఉందా? ఖచ్చితంగా మణిపూర్ అంశంపై పట్టుబట్టి విపక్షాలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో కొనసాగుతుందా? అంటే దాని మీద ఏమైనా స్పష్టత ఉందా? అంటే ఇంతవరకు ఆందోళనలతో వాయిదా పడిన నేపథ్యం 2 గంటలకు ప్రారంభం అవుతుంది. మణిపూర్ అంశంపైనే ప్రధానంగా ముందు మొదలవడమే దాంతో స్టార్ట్ అయ్యే అవకాశం ఉందా? నిజానికి ఖచ్చితమైన సమయం 2 గంటలు చెప్పారు కాబట్టి మణిపూర్ అంశాన్ని మాట్లాడే అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే అక్కడ ఒక గ్రౌండ్ లెవెల్ పర్యటనకి వెళ్ళారు ఇండియా కూటమి నేతలు, అక్కడ పరిశీలించారు, అక్కడ ప్రజలతో మాట్లాడారు. అక్కడ గవర్నర్ కి కూడా పూర్తి స్థాయిలో ఒక నివేదిక ఇచ్చారు. వారు ఏం ఏం గమనించారనే విషయాన్ని వారు ఇవ్వడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో వారు చెప్పే సలహాలు సూచనలు, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పాలక పక్షం ఒకటే కాదు, ప్రతిపక్షానికి కూడా సమాన పాత్ర ఉంటుంది. వారిచ్చే సలహాలు సూచనలు అది కూడా అక్కడ రూట్ లెవెల్లో వాళ్ళు తీసుకొచ్చినటువంటి సమాచారం, గమనించినటువంటి అంశాలను వారు సేకరించిన తర్వాత వాటి అభిప్రాయాలకి తీసుకోవాల్సి ఉంటుంది. రైట్. ఒకవేళ మణిపూర్ అంశం ఖచ్చితంగా సభలో చర్చకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో అమిత్ షా గతంలో చేసిన వ్యాఖ్యలు అంటే ఇందులో కుట్ర కోణం దాగి ఉంది అని ఒక కోణం అయితే, ఇంకోటి మీరు మాట్లాడాలంటే ప్లాట్ఫామ్ ఏదైనా పార్లమెంట్ సభలకు మించినటువంటి ప్లాట్ఫామ్ ఉండదు, ప్రజావాణి వినిపించాలన్నా లేకపోతే వారికి న్యాయం జరగాలని చెప్పినటువంటి 2 అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉందంటే ఆ నేపథ్యంలో విపక్షాలు ఎదురుదాడి లేకపోతే విమర్శనాస్త్రాలు సంధించే అవకాశం కూడా ఉందా? ఖచ్చితంగా రాజశేఖర్, నిజానికి ప్రతిపక్షాలు మొదటి కూడా కాస్త అర్థవంతమైన చర్చ చేస్తున్నాయి. నిజానికి వారు కోరుతున్నది ఒకటే, అంశాన్ని చర్చించి ముగించాలని. ఎందుకంటే ఒకవేళ అది ముగిస్తే తర్వాత అనేక బిల్స్ గురించి కానీ వాటి గురించి కానీ అభ్యంతరాలు వ్యక్తం చేయొచ్చు. కొందరు మద్దతు తెలుపుతారు, కొందరు వ్యతిరేకించవచ్చు, కొందరు రహస్య ఓటింగ్ లో కూడా పాల్గొనే అవకాశం ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో మణిపూర్ అంశాన్ని చర్చించడానికి కేంద్రం ముందుకు రావడం లేదు. కేవలం ఒక ప్రకటన చేయడానికి ప్రధాని ఎందుకు వెనుకాడుతున్నారు అనేది ఇక్కడ అన్నిటికంటే కీలకమైనటువంటి. మరోవైపు విపక్షాలు మాత్రం తమ పట్టు వేయడం లేదు. ఎందుకంటే మణిపూర్ అనేది మన దేశంలో ఒక అంతర్భాగం. అక్కడ జరుగుతున్న ప్రతి సమస్య కూడా దేశ పౌరులకు సంబంధించిన సమస్య. 2 జాతులు ఈ రకంగా ఇంత పెద్ద స్థాయిలో కలబడడం అనేది అంతర్గత భద్రతకు మంచిది కాదు. అది రానున్న రోజుల్లో కూడా ఇతర ప్రాంతాల్లో అగ్నికి ఆజ్యం పోసినట్టుగా అవుతుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆమె ఇచ్చిన సమాచారాన్ని సేకరించి ఒక అంటే సందర్భానుసారంగా అర్థవంతమైనటువంటి చర్చ జరపడం ద్వారా సమస్యను పరిష్కరించాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. ఒకవేళ అనుకున్నట్టుగా ఆ విధమైన చర్చ జరిగితే ఇది కూడా ప్రజాస్వామ్యానికి మంచిది. ఓవరాల్ గా మాత్రం ఈ 2 గంటల తర్వాత ఇంకోటి ప్రధానంగా సిబిఐకి సంబంధించినటువంటి ఒక కోర్టు ఆదేశం ఇచ్చింది. 6 నెలల్లోనే దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు పూర్తిగా ఫినిష్ అవ్వాలి, అయిన తర్వాత ఎవరికి శిక్ష పడాలో కూడా తేల్చాల్సిన అవసరం ఉందని కూడా అల్టిమేటం జారీ చేస్తుంది. అది కూడా ఈరోజు చర్చకు వచ్చే అవకాశం ఉందా? నిజానికి సిబిఐకి సంబంధించిన అంశము సుప్రీంకోర్టు ముందర కేంద్రం ఉంచింది. ఎందుకు సిబిఐ అప్పగించాల్సి వచ్చిందనే విషయాన్ని పూర్తి స్థాయి వివరణ ఇచ్చుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఆ రాష్ట్రంలో కనుక విచారణ జరిగితే అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు తెలుస్తాయని ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలని కోరుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు నేరుగా ఇప్పుడు జోక్యం చేసుకున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏ రకమైనటువంటి ఇస్తుంది, ఏ రకమైనటువంటి ఆదేశాలు జారీ చేస్తుంది, కేంద్రాన్ని రాష్ట్రాన్ని కనుక ఒకవేళ సుప్రీంకోర్టు సీరియస్ అయినట్లయితే ఖచ్చితంగా అది వారికి మైనస్ పాయింట్ అని చెప్పవచ్చు. ప్రతిపక్షాల మాటలు కూడా బలం చేకూరుతుంది. సో కాసేపట్లో అంటే ఈ రోజు ఈ పూర్తి అంశంపై, మణిపూర్ అల్లర్లకు సంబంధించినటువంటి పూర్తి అంశంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో కూడా పార్లమెంటు ఏ అంశంపై చర్చ జరుగుతుందంటే కూడా ఒక పూర్తి స్థాయి క్లారిటీ అనేది వచ్చే అవకాశం ఉంది.